హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అక్టోబర్ నెల నుంచి వారసత్వ భూముల యొక్క రిజిస్ట్రేషన్స్ అనేవి జరగబోతున్నాయి అన్నమాట. సో ఇక్కడ కేవలము 100 నుంచి 1000 రూపాయల మధ్యలో అయితే ఫీజు అనేది వసూలు చేసుకొని మీ యొక్క వారసత్వ భూముల యొక్క రిజిస్ట్రేషన్స్ అనేవి జరుగుతాయన్నమాట. ముఖ్యంగా కుటుంబంలో ఎవరైనా తల్లిదండ్రుల పేరు మీద ఉన్నటువంటి ఆస్తులు, తాతగారుల పేరు మీద ఉన్నటువంటి ఆస్తులను ఇప్పుడు వారసత్వంగా మీరు మీ పేర్ల మీదకి మార్చుకోవాలనుకుంటే సులభతరం చేస్తూ గ్రామ వార్డు సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్స్ అనేవి జరగబోతున్నాయి. అది కూడా సబ్ రిజిస్టర్ కార్యాలయం యొక్క ఆధ్వర్యం ద్వారానే ఈ యొక్క రిజిస్ట్రేషన్స్ అనేవి జరుగుతున్నాయి అనమాట. సో దీనికి సంబంధించిన వివరాలు అయితే క్లియర్ గా చెప్తాను. ఏ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉంటే రిజిస్ట్రేషన్స్ అనేవి జరుగుతాయి, సో గ్రామ వార్డు సచివాలయాల్లో ఏ అధికారిని కలవాలి, అదే విధంగా ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా మీకు వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి, ఇలాంటి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ గా అయితే డిస్కస్ చేస్తాను. సో వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే ఈ ఇన్ఫర్మేషన్ ని మీ మిత్రులకు ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. కొత్తగా మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ చూసుకోవచ్చు, మీకు క్లియర్ గా ఇన్ఫర్మేషన్ అనేది అప్డేట్ చేస్తున్నాను అనమాట. సో ఆంధ్రప్రదేశ్ లో వారసత్వ ఆస్తులు 100 రూపాయలతో రిజిస్ట్రేషన్ సచివాలయం ద్వారా అని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. పూర్తి వివరాలు అయితే ఇక్కడ తెలియజేస్తాను. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల సౌలభ్యం కొరకు వారసత్వ ఆస్తులు ఇన్హెరిటెడ్ ప్రాపర్టీస్ రిజిస్ట్రేషన్స్ కేవలం 100 నుంచి 1000 రూపాయల మధ్యలో ఫీజు అనేది వసూలు చేసుకొని గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అయితే రిజిస్ట్రేషన్స్ అనేవి చేయబోతుంది అనమాట. ఈ రిజిస్ట్రేషన్ ద్వారా గతంలో అయితే మనము సబ్ రిజిస్టర్ అంటే ఎస్ఓరో దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట. అక్కడికి వెళ్ళి మనము రిజిస్ట్రేషన్స్ అనేవి చేసుకునే వాళ్ళము, చాలా టైం కూడా పడేదన్నమాట. ఇప్పుడు అలా కాకుండా సులభతరం చేస్తూ గ్రామ వార్డు సచివాలయాల ద్వారా మీరు సింపుల్ గా మీ యొక్క ఆస్తులను అంటే వారసత్వంగా వస్తున్నటువంటి ఆస్తులను మీ పేర్ల మీదకి అయితే మార్చుకోవచ్చు అనమాట. ఇలా మార్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఆ వారసత్వం ఎవరి పేరు అయితే ఉందో అంటే ఆ యొక్క ఆస్తి ఎవరి పేరు మీద అయితే ఉందో ఆయన చనిపోయి ఉండాలన్నమాట. ఎగ్జాంపుల్ కి మీ తల్లి లేదా మీ తండ్రి గారు పేరు మీద ఆస్తులు ఉన్నాయి, వాళ్ళు చనిపోయి ఉండాలి. అదేవిధంగా మీ తాతగారుల పేరు మీద ఆస్తులు ఉన్నాయి, సో వాళ్ళు చనిపోయి ఉండాలి. వారసత్వంగా మీకు వస్తుందంటే మీకు ఇక్కడ రిజిస్ట్రేషన్స్ అనేది చేస్తారనమాట. సో 100 రూపాయల నుంచి 1000 రూపాయలు అనేది ఫీజు అనేది వసూలు చేసుకోవడం జరుగుతుందని చెప్తుంది అనమాట. సో ఇక్కడ ముఖ్యంగా ఎవరు అర్హులు అంటే మరణించిన వ్యక్తి యొక్క చట్టబద్ధ వారసులు, భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు అని చెప్పి ఇక్కడ మనకు సింపుల్ గా చెప్పారనమాట. ఎగ్జాంపుల్ కి మీ తాతగారు ఉన్నారు, సో మీ తాతగారు చనిపోయినప్పుడు దానికి వారసత్వంగా మీ తండ్రికి లేకపోతే మీకు అంటే మనోడికి సో ఇట్లా రావచ్చు అనమాట. సో కాబట్టి వారసత్వంగా మీ ఆస్తులను మీ పేర్ల మీద మార్చుకోవాలనుకుంటే ఎంఆర్ఓ ఆఫీస్కి కూడా వెళ్లాల్సిన అవసరం లేకుండా సులభతరం చేస్తూ గ్రామ వార్డు సచివాలయాల ద్వారానే మీరు సింపుల్ గా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఖచ్చితంగా వారసులందరి యొక్క ఏకాభిప్రాయం ఖచ్చితంగా ఉండాలన్నమాట. సో లేదా మీరు మీ యొక్క ఆస్తిని భాగాలుగా విభజించుకొని ఎవరికి ఎంత ఆస్తి రావాలనేది కూడా ఒక ఏకాభిప్రాయం మీదకి వస్తే ఆ ఆస్తి యొక్క విలువను బట్టి మీకు రిజిస్ట్రేషన్ అనేది జరుగుతాయన్నమాట. సో అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీ దగ్గర ఉండాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటంటే మరణ ధృవీకరణ పత్రం అనేది ఖచ్చితంగా ఉండాలండి. సో ఈ మరణ ధృవీకరణ పత్రం ఎవరిదంటే ఆ ఆస్తి ఎవరి పేరు మీద అయితే ఉందో ఆయన చనిపోయి ఉంటేనే కదా మనకు రిజిస్ట్రేషన్ వారసత్వ రిజిస్ట్రేషన్స్ అనేవి జరుగుతున్నాయి. సో ఆ యొక్క మరణించిన వ్యక్తి అంటే ఆస్తి యొక్క యజమాని యొక్క డెత్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలన్నమాట. అలానే కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రం అంటే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అంటే ఆ మరణించిన వ్యక్తికి మేము వారసులము అనే దాని వరకు ఈ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా అవసరం అవుతుంది. అదే విధంగా ఆస్తి పత్రాలు, సో ఆయన యొక్క ఆస్తి ఉంటుంది కదా చనిపోయిన యొక్క వ్యక్తి యొక్క ఆస్తి, సో దానికి సంబంధించిన పట్టాదారు బుక్ లేదా ఆర్ఆర్ఓ 1B, అదేవిధంగా ఇంకా ఏమైనా సేల్స్ డీడ్స్, టైటిల్ డీడ్స్ ఏమైనా కనుక ఉన్నట్లయితే సో వాటిని కూడా మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా వారసుల యొక్క ఆధార్ కార్డు, గుర్తింపు ఆధారాలు అంటే ఆధార్ కార్డు ఇవన్నీ కూడా యాడ్ చేయాలన్నమాట. అదేవిధంగా వారసుల ఫోటోలు కూడా ఇక్కడ అవసరం అయితే అవుతాయన్నమాట. సో ఈ విధంగా ఈ డాక్యుమెంట్స్ తో మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. ఇకపోతే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుందంటే ముందుగా మీరు గ్రామ వార్డు సచివాలయంకి అయితే వెళ్ళాలి. సంబంధిత విఆర్ఓ లేదా డిజిటల్ అసిస్టెంట్ వద్ద అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలండి. సో అప్లికేషన్ కూడా ఉంటుందన్నమాట దీనికి సంబంధించి. సో అవసరమైన డాక్యుమెంట్లు జతపరచాలి. ఇప్పుడు నేను చెప్పాను కదా సో పైన ఈ డాక్యుమెంట్స్, సో ఈ డాక్యుమెంట్స్ అనేటివి మీరు యాడ్ చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, ఆస్తి విలువ అనేది 10 లక్షల రూపాయల లోపల కనుక ఉన్నట్లయితే మీకు ఫీజు వచ్చేసి 100 రూపాయలు ఉంటుంది. 10 లక్షలకు పైన మీ యొక్క ఆస్తి విలువ కనుక ఉన్నట్లయితే మీకు 1000 రూపాయల ఫీజు అనేది ఉంటుంది అనమాట. ఇది మీరు గ్రామ వార్డు సచివాలయంలోనే చెల్లించాలి. ధృవీకరణ పూర్తి అయ్యాక పేరు వారసునిగా నమోదైతే అవుతుంది అనమాట. వెంటనే మ్యూటేషన్ ఈ పాస్బుక్ లో కూడా మార్పు అయితే జరుగుతుందని చెప్తున్నారు. సో చాలా సులభతరంగా
మీరు మ్యూటేషన్ అనేది ఆటోమేటిక్ గా చేయించుకోవచ్చు. మీకు వీలైతే పట్టా కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుందని ఇక్కడ క్లియర్ గా అయితే తెలుస్తుంది. సో ఈ యొక్క రిజిస్ట్రేషన్ సంబంధించి ఆల్రెడీ డిజిటల్ అసిస్టెంట్ గారికి కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతున్నాయి అన్నమాట ప్రజెంట్. సో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కంప్లీట్ అయిన తర్వాత అక్టోబర్ నుంచి అయితే ఈ యొక్క రిజిస్ట్రేషన్ యొక్క ప్రక్రియలను అందుబాటులోకి తీసుకురాబోతుంది ఎన్డీఏ కూటమి ప్రభుత్వము. సో ఈ విధంగా అయితే ఉన్నాయండి. అలానే ఫీజుల గురించి ఒకసారి మళ్ళీ చెప్తాను. సో 10 లక్షల రూపాయల లోపు ఆస్తి కనుక ఉండినట్లయితే మీకు 100 రూపాయలు అయితే ఫీజు అనేది తీసుకుంటారు. 10 లక్షలకు పైగా ఆస్తి కనుక ఉన్నట్లయితే మీకు 1000 రూపాయల ఫీజు అనేది ఉంటుందన్నమాట. ఇకపోతే ఈ పథకానికి సంబంధించిన ప్రయోజనాలు చూసుకున్నట్లయితే సొంత ఊర్లోనే మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. తక్కువ ఖర్చుతో చట్టబద్ధ రిజిస్ట్రేషన్ అనేవి జరుగుతున్నాయి. సో భవిష్యత్తులో ఆస్తి అమ్మకాలు, రుణాలు లేదా ఇతర లీగల్ పనుల్లో ఉపయోగపడుతుందన్నమాట ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేవి. సో గ్రామ సచివాలయం స్థాయిలో పారదర్శకత అనేది పెరుగుతుందని చెప్పి క్లియర్ ఇక్కడ ప్రయోజనాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉందన్నమాట. సో అదేవిధంగా ఇక్కడ ఖచ్చితంగా వారసుల యొక్క ఏకాభిప్రాయం కంపల్సరీగా ఉండాలండి. సో లేదంటే గొడవలు జరుగుతాయన్నమాట. సో అందరినీ కూడా మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ కి మీ తాతగారి ఆస్తికి సంబంధించి వారసులు ఒక ముగ్గురు ఉన్నారనుకోండి. ముగ్గురు యొక్క ఏకాభిప్రాయంతో ఆ యొక్క ఆస్తిని పంచుకొని మీరు ఒక లెటర్ కూడా సమర్పించాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. సో ఆ యొక్క ఆస్తుల ప్రకారం ముగ్గురుగా డివైడ్ చేసుకున్నప్పుడు వారికి ఎంతెంత ఆస్తి వస్తుంది, ఆ ఆస్తి విలువ 10 లక్షల రూపాయల లోపల 100 రూపాయలు, 10 లక్షల రూపాయల పైన ఉంటే 1000 రూపాయలతో మీరు ఇక్కడ ఫీజు అనేది పే చేసి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో కాబట్టి ఈ విధంగా 100 రూపాయల రిజిస్ట్రేషన్ తో వారసత్వ భూముల యొక్క రిజిస్ట్రేషన్స్ అనేవి గ్రామ వార్డు సచివాలయాల ద్వారా జరుగుతున్నాయనే సమాచారం అయితే క్లియర్ గా అయితే మీకు అందించాలని నేను అనుకుంటున్నాను. సో ఈ ఇన్ఫర్మేషన్ మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్ గా అయితే ఫాలో అవుతుండండి. ఇంకా మీకు ఈ యొక్క స్కీమ్ సంబంధించి అంటే ఈ యొక్క వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ సంబంధించి ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే ఒకసారి కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. మీకు రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.